నిమజ్జనానికి పంపిస్తాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కేఎస్ ఫంక్షన్ హాల్లో గుర్రం జాషువా 130వ జయంతి బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ముఖ్య అతిథులుగా హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జాషువా కవిత్వం ద్వారా సమాజంలో మార్పు చేసిన మహనీయుడని కొనియాడారు. కేంద్ర మంత్రి స్వదేశీ వస్తువులను ప్రోత్సహించి ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, వోకర్ ఫర్ లోకల్ దృక్పథాన్ని పాటించాలని అభ్యర్థించారు. మాత్రమే పరిమితం కాకూడదు, అధికారం కోసమే లక్ష్యంగా పనిచేయకూడదు. మనం సమాజం కోసం పనిచేయాలి. సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాల మీద ప్రజల్ని జాగృతం చేయాలి, చైతన్యం చేయాలి అని వేడుకుని ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి జిల్లాలో పెద్ద ఎత్తున మనం నిర్వహిస్తూ ఉన్నాం. గుర్రం జాషువా గారి పేరైతే మనందరికీ కూడా తెలుసు. కానీ ఆయన యొక్క జీవితం గురించి, ఏ విధంగా సమాజంలో ఆయన ఎదుర్కొన్నటువంటి వివక్షత ఉందో ఆ వివక్షత గురించి మనందరికీ కూడా చాలామందికి తెలియదు అనేటువంటిది నా అభిప్రాయం. అనేటువంటి వ్యక్తి ప్రముఖుడు. ఆయన యొక్క జీవితాన్ని మనంతా కూడా ఆదర్శంగా తీసుకుని మనం కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆ విధంగా గ్రామాల్లో వాళ్ళ కులం మతం లేదు, మనం తక్కువ కులస్తుల్ని అస్పృశ్యుడిగా చూసేటువంటి వాతావరణం ఇప్పటికీ కొన్ని చోట్ల ఉంది అనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. అందుకే మనం భారతీయ జనతా పార్టీలో ఎప్పుడు కులం గురించి, మతం గురించి, డబ్బు ఉన్నోడు డబ్బు లేనోడు అనేటువంటి తారతమ్యం లేకుండా మనం పనిచేస్తాం. కాబట్టి ఏదైనటువంటి మహానుభావుడి యొక్క లక్ష్యాలని, జీవితాన్ని ఆదర్శంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజల్లోకి తీసుకెళ్లాలనేటువంటి విషయాన్ని మీ ముందుంచుతూ కూడా సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భారత్. ఆయన సాహిత్యం, ఆయన కవితలు మన అందరికీ కూడా ప్రాణం పోసి మన అందరిలో అనేక రకాల మీకు గేయాలు మనందరం కూడా చిన్నప్పటి నుంచి మన పాఠాల్లో కూడా మనం చదువుకున్నాం. అలాంటి మహానుభావుడు